వెల్కమ్ టు ఓపెన్ ఆర్ట్. నమస్కారం సునీత గారు. సరే. ముందు మీరు సింగర్ కదా, ఒక మంచి పాటతో మొదలు పెడదామా? మంచి పాట మీ చాయిస్ ఆర్ నా చాయిస్? మీ చాయిస్ అయితే ఏదో చెప్పండి, నా తర్వాత నా చాయిస్ అయితే చాయిస్. అంటారా? నా చాయిస్ అయితే ఇంకా ప్రోగ్రామ్ అసలు మీరు నన్ను ఏ క్వశ్చన్ అడగకుండా పాటల్లోనే గడిచిపోతుంది. పర్లా, ఇస్ దట్ ఓకే? ఓకే, నో ప్రాబ్లం. బట్ లెట్ మీ స్టార్ట్ విత్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ ఈ వేళలో. నేను అదే అడుగుదాం అనుకున్నా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు. ఏం మాయ చేసిందో కానీ ఈ పాట సీరియస్లీ 15 ఏళ్ళు. అంటే ఈ మాట ఎన్నిసార్లు చెప్పాలన్నా కూడా నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎస్, ఈ పాట నేను ఎన్నిసార్లు పాడినా కూడా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. మీకు అసలు నిజ జీవితంలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? ఎవరైనా ఎంత మాయ చేశారా? నిజ జీవితంలోనండి చాలా చాలా మంది మాయ చేశారండి. అలా అంటే ఇలా మనసును మాయ చేయటం. ఇప్పుడు ఈ వేళలో లాంటి పాట నాట్ ఓన్లీ బిట్వీన్ వన్ బాయ్ అండ్ వన్ గర్ల్, ఇట్స్ బిట్వీన్ ఎనీ రిలేషన్. ఇట్ కెన్ బి ఫ్రెండ్ ఆల్సో. అలా జనరలైజ్ చేయదగ్గటువంటి పాట ఇది. కాబట్టి కానీ నేను ఈ పాట పాడిన టైంలో 17వ సంవత్సరం, ఆ పీరియడ్ పీక్స్ అనమాట. బట్ ఆ టైంలో ఏంటంటే నేను సడన్లీ ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్. సో నేను బిజీ అయిపోయాను ఇక్కడ. అంటే జనరల్గా ఆ ఏజ్లోనే మాయలో పడుతుంటారు. మాయలో పడడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఈ మాయలో పడ్డారా? ఈ మాయలో పడిపోయాను, సినిమా మాయలో పడిపోయాను నేను. ఎందుకంటే ఫీల్ అయి పాడినట్టు అనిపిస్తుంది అది ఆ పాట. సో అంటే అందుకని ఏమైనా సొంతంగా అట్లాంటి యాక్చువల్గా ఏంటంటే అండి, ఆ ఫీలింగ్కి వెనకాల ఇంకొక కారణం ఉంది. అదేం ఫీలింగ్ అంటే, పాట పాడడానికి వెళ్ళగానే నేను చాలా టైర్డ్గాను, చాలా వాయిస్ కొంచెం మాడ్యులేట్ చేయలేకపోయాను. అంటే వాళ్ళకి ఏం కావాలో అదైతే నేను నా ఫస్ట్ అటెంప్ట్లోనే అందించలేకపోయాను. ఓకే. దాని తర్వాత వాళ్ళు కొంచెం ఆలోచించారనమాట. ఈ పాట ఈ అమ్మాయిని ట్రై చేసాము కానీ వర్కౌట్ అవుతుందో లేదో అన్న ఆ డౌట్ఫుల్నెస్ ఎక్స్ప్రెస్ చేసేసరికి ఆ సందేహం నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. పంత వచ్చి వెళ్ళి పంతంతో పాటు అదృష్టం బాగుండి ఫీలింగ్ కూడా వచ్చింది. ఓకే. సో మీరు అంటే ఈ బాడీని మొదటి నుంచి ఇట్లాగే మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే ఈ ఫీల్డ్లోకి వచ్చాక? లేదండి, ఐఎమ్ లైక్ దిస్, మేబీ నా జీన్స్. ఐ డోంట్ థింక్. పర్సనల్ కేర్ ఏం తీసుకోరా? పర్సనల్ కేర్ అంటూ ఆనెస్ట్లీ ఐఎమ్ గాడ్ ప్రామిస్, ఐ హావ్ టు సే దిస్ టు యూ, అస్సలు కేర్ తీసుకో. ఏది పడితే తింటారు? ఏది పడితే అంటే ఆమె ప్యూర్ వెజిటేరియన్ అండి. బయటికి వెళ్ళి తినే అలవాటు లేదు. వెజిటేరియన్ ఇంత శుద్ధపప్పు వేసుకుని ఒక అరకిలో నెయ్యి వేసుకుని చాలదండి. నెయ్యి లేకుండా నేను తినలేను, అది మాత్రం చెప్పగలను. మరి నెయ్యి తింటూ కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే, జాగ్రత్తలు తీసుకోవడం అంటే స్పైసెస్ జోలికి వెళ్ళను. ఓకే. అండ్ జనరల్గా బయటికి వెళ్ళి హోటల్స్ అవి అలవాటు లేవు. ఇంట్లో పనులు చేసుకుంటాము. ఇంకెందుకంటే కావాల్సింది చేస్తారా? శుభ్రంగా అండ్ బ్రహ్మాండంగా చేస్తాను. ఏం కూర బాగా వండుతారు? నేను బాగుందండి ఇది, దిస్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ ఇలా మాట్లాడుకొని ఇట్స్ బీన్ ఏజెస్. అంతే, అందుకని అడుగుతున్నా. ఏం కూర బాగా చేస్తారు? నేను చాలా రకాల కూరలు చాలా బాగా చేస్తాను. కానీ ప్రతి వాళ్ళకి నేను ఇది బాగా చేస్తాను అని చెప్తారు, ఏదో ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి. లెట్ మీ టెల్ యూ, నేను మామిడికాయ పప్పు బాగా చేస్తాను. కాకరకాయ, చిన్న కాకరకాయలు విజయవాడ కదా, ఆ కాకరకాయ కాదు, ఇంతే కాకరకాయ దొరుకుతుంది. సో అది స్టఫ్ చేసి చేయడం బాగా చేస్తాను. వంకాయ కూర బాగా చేస్తాను, ఆనపకాయ కూర బాగా చేస్తాను. యాక్చువల్లీ అన్ని బాగా చేస్తాను. అంటే మీకు మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ఎవరిని ఇచ్చారా? లేదండి, పాపం మా వాళ్ళు తింటున్నారు కదా. సో జనరల్గా ఏంటంటే సింగర్ అంటే గాయకులు వాళ్ళ స్వరంతో సంమోహితులను చేస్తుంటారు. అంటే వాళ్ళు పాడుతుంటే ఏంటంటే మనిషిని చూడరు, వాళ్ళ వాయిస్. మీ విషయం వచ్చేటప్పుడు రెండోది కూడా ఉంది, రూపం కూడా. యాడెడ్ అడ్వాంటేజ్. అది బాగా ఉపయోగపడిందా? బాగా ఉపయోగపడిందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడలేదని చెప్పాలండి. ఎందుకంటే నేను ఎక్కడన్నా పర్ఫామ్ చేస్తే నేను సహజంగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నా ప్యాషన్ సింగింగ్ అనుకోండి,
మరి అలా ఎందుకు యాంకరింగ్ చేయాలి అని కూడా అనొచ్చు. రూపం ఇచ్చాడు కాబట్టి భగవంతుడు, ఆపర్చునిటీ అలా వచ్చింది కాబట్టి ఆ ఫీల్డ్లో కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఫర్ మీ నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఒక కాంప్లిమెంట్. ఎవరైనా సరే ఒక పాట పాడిన వెంటనే మీరు చాలా అద్భుతంగా పాడారండి అన్న కాంప్లిమెంట్ వినాలని ఎప్పుడు పరితపించేదాన్ని నేను. అట్ ద సేమ్ టైం ఎవరైనా వచ్చి ఫస్ట్ నా చీర గురించి మాట్లాడి లేకపోతే మీరు చాలా బాగున్నారండి అని మాట్లాడితే సడన్గా డైల్యూట్ చేసినట్టే కదా. బిగుసిపోతారా? బిగుసుకుపోను నేను. కాకపోతే ఓకే అంటే ఆ ఎక్స్పెక్టేషన్ అలాగే మిగిలిపోయేది. బట్ ఏంటంటే నేను ఆఫ్టర్ సమ్ పాయింట్ నేను ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. సీ ఐఎమ్ బ్యూటిఫుల్, సో లెట్ మీ టేక్ దట్ కాంప్లిమెంట్. ఓకే, ఇది ఎంజాయ్ చేయడం అలవాటు పడ్డారు. మీరు చాలా అందంగా ఉంటారు, అంతకంటే అందంగా పాడతారని అంటే అప్పుడు బాగుంటుందా? అయ్యో నిజంగా మాట్లాడుకుందాం. నిజంగానే కదా? ఆఫ్ కోర్స్. అదే నేను అందుకని అడుగుతున్నా. సో అప్పుడు రెండు యాడ్ అవుతాయి కదా, సో అప్పుడు ఇంకా బాగుండి ఉండాలి. ఒకదానికి కాంప్లిమెంట్ అయితే ఇప్పుడు ఎంత గాత్రానికి ఇచ్చినా కానీ నన్ను అందాన్ని పట్టించుకోలేదే అని ఎంత కాదనుకున్నా ఏ మైలుకైనా సరే తన అందాన్ని ఇతరులు గుర్తించాలని ఉంటుంది. ఆడపిల్లలకి సహజంగా ఉండేటటువంటి లక్షణమే అది కదా. ఆఫ్ కోర్స్. సో అందుకని నేను ఎలా అంటే అందంగా చాలా మంది ఉంటారండి ప్రపంచంలో. నేను అందగత్తెలకి కొదవే లేదు, లిస్ట్ రాసుకుంటూ దానికి అంతు కూడా ఉండదు. సో అందం పక్కన పెడితే భగవంతుడు నిజంగా పదిలంగా దాచుకోవాల్సిన గొప్పవారు నాకు ఇచ్చింది నా గొంతు. ఆ గొంతు అందరిలోనూ ఉండదు కదా. సో కాబట్టి ఆ రకంగా చూసుకుంటే సో మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సరిపోతుంది కదా. సో ఇప్పుడు గోదావరిలో పాట పాడండి, అందంగా లేనా అని. ఓ అందంగా లేదు. సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్ అండి, అందంగా లేనా అని. వేటూరి గారిని ఎన్నిసార్లు తలుచుకుంటాను ఈ పాట పాడినప్పుడల్లా. అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు చూడు కాననా అలుసైపోయానా అస్సలేమీ కానా వేషాలు చాలే పొమ్మనా. డబ్బింగ్ చెప్పడం మూలంగా ఏమైందంటే కమలిని ముఖర్జీకి నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను రాజమండ్రికి. సినిమా రిలీజ్ అయిన కొత్తలో నన్ను కమలిని ముఖర్జీ అని, బికాజ్ నేను మాట్లాడేటప్పుడు కూడా అమ్మాయికి వాయిస్ ఇచ్చిందని కాబట్టి బాగా మ్యాచ్ అయిపోతుంది కాబట్టి అలా నా దగ్గర మీరు కమలిని ముఖర్జీ కదా అంటే అవును అని ఆటోగ్రాఫ్ ఇచ్చాను ఒకళ్ళకి. అలా చీట్ చేశాను. బట్ ఆ తర్వాత పిలిచి చెప్పాను లేదు, నేను అందులో పాట పాడాను, డబ్బింగ్ చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కాదు ఆమె వేరు అని. అంత డౌట్ఫుల్ గానే వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు నా దగ్గర కూడా. అంటే ఏమైనా పోలికలు ఉన్నాయా? లేవండి, అంతేం లేవు కదా అసలు మీ ఇద్దరికి. సో దీంట్లో అలసైపోయానా అని ఒకటి ఉంది కదా పదం, ఎప్పుడన్నా అలసైపోయారు ఎవరికన్నా? అలసైపోవడం అంటూ ఏం లేదండి. ఐఎమ్ వెరీ ఇండివిజువల్ అండ్ నేను అలసైపోయే అవకాశం నేను ఎవరికి ఇవ్వనండి. దట్స్ నాట్ మీ. సో యు ఆర్ హైలీ ఇండివిజువలిస్టిక్. ఐఎమ్ వెరీ ఆఫ్ కోర్స్. అలాగే ఉన్నాను, అలాగే ఉంటాను. ఉంటాను, ఎవరు తప్పు పట్టరు కూడా ఆఫ్ కోర్స్. పైగా ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఎందుకు తగ్గి ఉండాలి? అవసరం లేదు. అది నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను, 110% నమ్ముతాను. సో జనరల్గా ఈ మధ్యకాలంలో మేల్ సింగర్స్ గాయకులు హీరోలు అవుతున్నారు, ఆడవాళ్ళు గాయనిమణులు హీరోయిన్లు అవుతున్నారు. అట్లాంటి అవకాశం మీకు ఎప్పుడు రాలేదా? అవకాశాలు వచ్చాయండి, ఫస్ట్ నుంచి అవకాశాలు వచ్చాయి, కానీ అది పర్స్యూ చేయలేనంత బిజీగా నేను వేరే ఫీల్డ్స్లో ఉండటం మూలంగా దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బట్ అది ఇంకెక్కువ డబ్బును ఫేమ్ తెచ్చేదేమో. డబ్బు ఒకటే కాదు కదా జీవితం. నాకు కావాల్సింది ఏంటో నాకు తెలుసు. ఏంటిది? నాకు కొన్ని అచీవ్ చేయాలని ఉంది లైఫ్లో. సో దాని మీద నేను ఫోకస్డ్గా ఉన్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా లేకపోతే ఫీల్డ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ ఫోకస్ని మాత్రం ఎప్పుడు ఇదే నా ఫోకస్ అనే ఉన్నాను, కానీ దాన్ని ఎప్పుడు వేరే దేని మీద దృష్టి మరల్చేయాలి. ఐ వాంట్ టు సింగ్ ఇన్ మాక్సిమం లాంగ్వేజెస్ అండి. అలా ప్రయత్నం చేస్తున్నానా అంటే ఎస్ చేస్తున్నాను. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు కొంచెం నేను నా అంతటి నేనుగా వాళ్ళని వదిలేసి ఓకే దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నట్టుగా ఆ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేను కన్నడలో ఎక్కువ పాడుతున్నాను ఈ మధ్యకాలంలో. కన్నడ. ఓకే. సో ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళి నేను అన్ని భాషల్లో పాడాలనేదా? మాక్సిమం నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్. అండ్ డెఫినెట్గా నేను ఒక నేషనల్ అవార్డు తెచ్చిపెట్టుకోవాలి నాకు ఒక పాటకి.
తెచ్చుకోవాలనేది. అంతే. నేను ఒక అలాంటి పాట పాడాలి, నేషనల్ అవార్డు తెచ్చుకోవాలి. అదేంటి యాంబిషన్? That's my ambition. లైఫ్ యాంబిషన్ లాంటిది. వన్ ఆఫ్ మై అంబిషన్స్. ఓకే, వన్ ఆఫ్. అయితే చాలా ఉన్నాయి అయితే. చాలా, ఐఎమ్ వెరీ వెరీ అంబిషియస్. అది ఏంటి ఇంకా? ఇంకానా, నేను ఒక స్కూల్ పెట్టాలి, నేను సంగీతం నేర్పించాలి పిల్లలందరికీ, అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఎంతమందికి వీలైతే అంతమందికి చదువు చెప్పించాలి. ఓకే. అండ్ మ్యూజిక్ స్కూల్ పెట్టాలనేది మాత్రం ఖచ్చితంగా. సో నేషనల్ అవార్డ్ నెంబర్ 1, నెంబర్ 2 మ్యూజిక్ స్కూల్. మీరు లిస్ట్ రాస్తున్నారు. ఓకే. మ్యూజిక్ స్కూల్. నెంబర్ 3 ఫ్రీ ఎడ్యుకేషన్ టు పూర్ చిల్డ్రన్. ఇంకానా? అలా రోజు మాట్లాడుకుంటుంటే రోజు వస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటుంది. అంటే కోరికలు పెరుగుతూ అవుతాయి కదా అప్పుడు? అది లేదండి. కొన్ని ఫర్మ్ అంటే స్టిక్ ఆన్ అయి ఉంటాను కొన్ని మాత్రం ఖచ్చితంగా. నేను సెటిల్ అయ్యారా ఫైనాన్షియల్గా? ఓకే, ఐఎమ్ హ్యాపీ అండి. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది అది నాకు తెలియదు బేసిక్గా. బట్ నేను కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నానా లేదా అనేది నా లెక్కలు అలాంటి లెక్కలు ఏం లేవు. నేను ఈ రోజు హ్యాపీగా ఉండటాన్ని నమ్ముతాను. నేను ఈ రోజు నేను ఏ టెన్షన్ లేకుండా ఉన్నాను, అంతే. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. సో రేపటి సంగతి రేపు చూసుకుందాం. కాదు, నాకు ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంది. నేను ఖచ్చితంగా రిస్క్లు అనేవి చేయను లైఫ్లో. లంసమ్ అమౌంట్ వచ్చేస్తే లెట్స్ సీ ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం. సో గ్యాంబ్లింగ్ టైప్ కాదు, అసలు కాదు. ఐఎమ్ వెరీ ప్లాన్డ్. అండ్ నాకు నెక్స్ట్ 6 months నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనాన్షియల్ సెక్యూరిటీ నేను చేసుకుంటాను ఫర్ ష్యూర్. బికాజ్ నేనున్న ఫీల్ అలాంటిది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలీదు. ఎప్పుడైనా అవకాశాలు ఆగిపోవచ్చు, లేదంటే అప్పటి వరకు సంవత్సరం పాటు ఖాళీగా ఉండి రెండో సంవత్సరం నాకు మళ్ళీ ఉధృతంగా రావచ్చు. కరెక్ట్, చెప్పలేం కదా. కాబట్టి ఎందుకన్నా మంచిదని అది ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఉన్న ప్లానింగ్ నాకు. అండ్ అలాగే టచ్ వుడ్ అలాగే జరుగుతూ వచ్చింది నా విషయంలో. అందుకని ఆల్వేస్ ఆ స్టెబిలిటీ అలా మెయింటైన్ అవుతూ వచ్చింది. వేదంలో పాట పాడతారా? బాగా పాపులర్ కదా వేదం, ఎగిరిపోతే. సరే, మీకు ఇష్టమైన పాట ఏది చెప్పండి. ప్రస్తుతానికి ఇది పాడండి, నేను చెప్తాను. ఓకే. గుండె గుబులుని గంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి. ఎట్లా అనిపించింది ఈ పాట పాడేటప్పుడు? ఈ పాట అంటే అప్పటి వరకు అంటే కిరవాణి గారి దగ్గర అండి నేను అంతకుముందు కూడా కొన్ని ప్రయోగాత్మకమైన పాటలు పాడడం జరిగింది. సర్ప్రైజింగ్గా అనిపించలేదు. బట్ ఈ పాట పాడేటప్పుడు మాత్రం పక్కా మాస్ మసాలాగా ఉండాలి. అంటే క్యారెక్టర్ని, ఒరిజినల్ క్యారెక్టర్ని, ఒరిజినల్ సెల్ఫ్ని మార్చలేము. బట్ ద సేమ్ టైం ఆయన చెప్పిన ఎక్స్ప్రెషన్ని జస్ట్ ఫాలో అయిపోయాను నేను. దట్స్ ఆల్ ఐ డిడ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీ ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్ కూడా మ్యాచ్ అయింది. ఓకే, అందుకే నేను అడిగింది. చాలా. సో ఫస్ట్ మీకు హీరోయిన్ ఆఫర్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ హీరోయిన్ ఆఫర్ అంటే వద్దులేండి, పర్లేదేమో, ఎందుకు ఇది జస్ట్ నో అలా కాదు. నన్ను అసలు ఫస్ట్ యాక్ట్ చేయమని చెప్పేసి అడిగింది రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్. అప్పుడు నేను ఈ వేళలో పాడిన తర్వాత అడ్వైజ్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ దెన్ కృష్ణారెడ్డి గారి క్యాంప్ నుంచి, అంటే ఆ సినిమాకి వర్క్ చేయటం అక్కడి నుంచి అలా. లక్కీలీ ఏంటంటే ఆ టైంలో, లక్కీగా అనకూడదేమో, ప్రాబబ్లీ డబ్బింగ్ అనే ఏరియా కూడా వెళ్ళటం మూలంగా అసలు ఆలోచించడానికి టైం లేకుండా అయిపోయింది. అట్ ద సేమ్ టైం టెలివిజన్లో నవరాగం అని ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చేసినా ఒక సినిమాలో హీరోయిన్గా చేయటం వేరు, ఇది వేరు కాదు కదా. ఈక్వల్ పాపులారిటీ వచ్చిన తర్వాత సినిమాలో హీరోయిన్ గానే అవ్వాలని ఎందుకు అనిపిస్తుంది? మీరు సింగర్గా ఇంత పాపులారిటీ రావడానికి మీ అందం కూడా కారణం కాదా? 100% I agree with you. రైట్, ఆఫ్ కోర్స్. సో దానికి వాల్యుయేషన్ చేయాలంటే హీరోయిన్ అయ్యి ఉంటే కనుక వాల్యుయేషన్ ఇంకా జరిగేది, ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చేది. ఎవరికి తెలుసు, రివర్స్ కూడా వస్తుంది. రివర్స్ కూడా అవ్వచ్చు. ఆఫ్ కోర్స్, నేను ఎందుకు రిస్క్ తీసుకుంటాను? ఇది కూడా పోతుంది. వద్దు, ఇది కూడా పోతుంది అనేది ఎప్పుడు లేదండి. ఐ బిలీవ్ ఇన్ మై టాలెంట్. ఇప్పుడు మమతా ఏదో సంథింగ్, మమతా మోహన్ దాస్
ఆమె సింగరే కదా, హీరోయిన్గా సక్సెస్ అయింది కదా. సక్సెస్ అయింది, బట్ నాకు అసలు ఆ ఫీల్డ్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, అందువల్ల ఆగిపోయాను నేను. ఎందుకై ఉంటుంది? దగ్గర నుంచి అన్ని చూస్తున్నాము, అందరినీ చూస్తున్నాము, ఆ టెన్షన్ నేను ఎందుకు పడాలి అంటే పొద్దున్న లేచి నేను చాలా ఆ, అంటే ఎక్కువ ఇంటి పక్షిని, ఎక్కువ టైం అంత వర్క్ ఏరియాలో గడిపేసి నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ Socialized కాదు. అంత సోషలైజ్డ్ కాదు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ సెన్సిటివ్, వెరీ వెరీ సెన్సిటివ్, అసలు హైలీ సెన్సిటివ్. ఈ సెన్సిటివిటీకి సినిమా ఇండస్ట్రీకి అసలు పొసకదు కదా. కానీ నేనున్న ఫీల్డ్లో ఆ సెన్సిటివిటీ లేకపోతే నాకు నా ఆర్ట్లో నేను 100% రాణించలేను. మేబీ ఆ ఫీలింగ్ లేకపోతే ఒక పాట అంత ఎక్స్ప్రెసివ్గా పాడలేను, ఒక క్యారెక్టర్లోకి అంటే రెండు ముఖాలు ఉంటాయి కదా డబ్బింగ్ మనిషిలో, చెప్పలేను. ఒకటి అంతర్ముఖం బహిర్ముఖం. నేను అలా ఉండలేను. ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. ట్రూ. ఐఎమ్ ట్రూ ట్రాన్స్పరెంట్. ఓకే. ఎందుకు మీకు ఇంకేదైనా క్వశ్చన్ వచ్చిందా? లేదు లేదు, వస్తే అడుగుతా, I know. వస్తే అడుగుతా, ఏమి ఇబ్బంది లేదు. నేను అనేది ఎందుకు అడుగుతున్నానంటే, సెన్సిటివ్గా ఉంటే మనం పాడలేము అని అంటున్నారు కదా. సెన్సిటివ్గా ఉండటం వేరు, వృత్తిపరంగా పాడేసేయటం వృత్తి వేరు. ఇటువంటి ఇది వృత్తిపరంగా తీసుకుంటే అండి, ఇట్స్ ఫైన్ ఆర్ట్. అంటే నాకు తెలిసినంత వరకు నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను, ఇది ఒక వృత్తిగా స్వీకరించి చేసేదగ్గ పని కాదు, చేయదగ్గ పని కాదు. ఆరాధన భావంతోనా? చాలా ఆరాధించాలి, చాలా ప్రేమించాలి, లేదంటే గనుక మన స్థానం ఏమిటి అనేది కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసిపోతుంది. అది అది నటన కూడా అందులో భాగం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. మరి దాన్ని ఎందుకు ఆరాధించలేకపోతున్నారు? నేను అంటే నాకు ఉన్నది చాలా నాకు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉన్నాను నేను. అల్ప సంతోష? మీరు ఎందుకు నన్ను లేదు, అల్ప సంతోష మీరే చేయించేలా ఉన్నాను నా చేత ఇప్పుడు. ఏదైనా తర్వాత ఒక డైలాగ్ చెప్పిస్తాలేండి. No. అల్ప సంతోష అంటున్నా. నాకున్న దానిలో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ Okay. వాట్ ఐ హ్యావ్ రైట్ నౌ, అండ్ ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. ఎట్లా టైం పాస్ ఎట్ చేస్తుంటారు అసలు? టైం నాకు అసలు ఆ సమస్య రాదంటారు? టైం పాస్ చేయడం అంటూ అసలు నాకు సమస్య లేదు ఎప్పుడు. అదే, ఎందుకంటే బిజీగా ఉంటున్నారు కనుక. బిజీగా ఉంటున్నాను. నేను ఇంకో కొత్త జాబ్ కూడా టేకప్ చేశాను. ఐఎమ్ వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్ ఇన్ ది కంపెనీ కాల్ లియోనియా, LMIPHL. సో ఏం కంపెనీ ఇది? లియోనియా మన రిసార్ట్స్ ఉన్నాయి ఓ కదా. అదే, ఓకే, లియోనిడా. ఐఎమ్ వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్ ఇన్ లియోనియా నౌ. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 to 7 months. సో ఇప్పుడు బిజినెస్ లో కూడా ఉన్నాను. ఓకే, ఇప్పుడు సో బిజినెస్ ఉమెన్ అయిపోతారా ఇక నెక్స్ట్? అలా ఏముంది, ఒక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అంటే ఇన్వెస్ట్ చేశారా లేకపోతే గుడ్ విల్ తెచ్చారా? గుడ్ విల్ తోనే, ఆఫ్ కోర్స్. బ్రాండ్ అంబాసిడర్ లాగా? ఆఫ్ కోర్స్. అంతేనా? యా. అండ్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్. చాలా మంచి వ్యక్తులు, మంచి సంస్థ, అండ్ చాలా గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ. సో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది బేసికలీ, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో గాయనిగా కొనసాగుతూ మంచి ఉధృతంగా ఉన్నప్పుడు మీ కెరీర్ సడన్గా డబ్బింగ్లో కూడా ఎందుకు జంప్ అయ్యారు? ఇన్ఫ్యాక్ట్ నా కెరీర్ అన్నీ ఒకేసారి ప్రారంభమయ్యాయండి. అంటే గాయనిగా పేరు తెచ్చుకుంటున్న దశలో డబ్బింగ్ అనేది రాలేదు. 97, 96 అనుకోండి, నేను సింగింగ్ కెరీర్ స్టార్ట్ అయిన ఒక 2 ఏళ్లకి డబ్బింగ్ చెప్పాను. నేను 99లోనే నేను డబ్బింగ్ చెప్పాను పెళ్లి పందిరి. ఆ టైంలోనే యాంకరింగ్ కూడా చేశాను. సైమల్టేనియస్గా అన్నీ ఒకేసారి స్టార్ట్ అదే, యాంకరింగ్, డబ్బింగ్, సింగింగ్, యాక్టింగ్ ఒకటే ఎందుకో తప్పారు. చెప్తున్నాను కదా, ఈ షో అయ్యే టైంకి మీరు నన్ను ఒప్పించేలా ఉన్నారు. అది అవుతుంది అనుకుంటాను డెఫినెట్గా. నో, ఐ డోంట్ థింక్ సో. ఇంకా ఇప్పుడేంటండి? వై నాట్? ఇప్పుడేంటి ఇంకా అంటే అలా అనుకుంటే హాలీవుడ్లో వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మనం కూడా. మనకేముంది? హౌ యూ లుక్ ఈజ్ డిఫరెంట్. ఆఫ్ కోర్స్, దట్స్ ట్రూ, ఐ అండర్స్టాండ్. కాకపోతే ఇందులో చెప్పాను కదా, చాలా చాలా బిజీ అయిపోయాను. అండ్ అదృష్టం బాగుండి డబ్బింగ్ లో కూడా నేను పాటను ఎంత ప్రేమించానో డబ్బింగ్ ఆల్మోస్ట్ హీరోయిన్లు అందరికీ చేసి చెప్పినట్టున్నారు. చెప్పానండి. ఎందుకంటే తెలుగులో ఉన్నా కానీ ఎవరైనా ఒకరిద్దరు హీరోయిన్లు ఉన్నా వాళ్ళకి గొంతు ఉండేది కాదు. అప్పుడు రాసి ఫస్ట్ టైం తను హీరోయిన్ గా చేసింది పెళ్లి పందిరిలో. కానీ గొంతు మీదేగా? అవునండి, తను అప్పటి వరకు డబ్బింగ్ చెప్పేది, తనకి నేను చెప్పాను. ఓకే. ఆల్మోస్ట్ డన్ మోర్ దాన్ 750 ఫిల్మ్స్. డబ్బింగ్ అవార్డులు వచ్చినాయి, అవార్డ్స్ వచ్చాయి, ఆఫ్ కోర్స్. పాటలకు వచ్చాయి, డబ్బింగ్కి వచ్చాయి, యాంకరింగ్ కూడా వచ్చాయి. యాంకరింగ్ కి అవార్డ్స్ వచ్చాయి, ప్రైవేట్ అవార్డ్స్ వచ్చాయి. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ అవార్డు రాలేదు, బట్ దీనికైతే 2 గవర్నమెంట్ అవార్డ్స్ అండ్ ఫిల్మ్ ఫేర్. మీరు డబ్బింగ్తో పాటు హీరోయిన్లు కొన్ని డైలాగులు కూడా చాలా పాపులర్గా చెప్పారు కదా. అవునండి. అది ఏదో వెళ్ళవయ్యా వెళ్ళనే డైలాగ్ ఒకటి, అది చెప్పండి. హీరోలకి సహజంగా డైలాగులు స్టేజ్ మీద కానీ లేకపోతే ఇలాంటి షోస్లోనూ పర్ఫామ్ చేసే అవకాశం వస్తుంటుంది.
Yes, పంచెస్ అండ్ correct. పవర్ఫుల్ డైలాగ్స్ అని వాళ్ళకే ఉంటాయి డబ్బింగ్ కదా, ఆర్టిస్ట్కి రేర్గా ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్కి రేర్గా ఉంటుంది. ఆ, అలా జేమ్స్ సినిమాలో ఆ, చాలా పాపులర్ అయింది ఆ డైలాగ్, అవును. మీకు కూడా తెలిసే ఉంటుంది. అందుకే గుర్తుంది నాకు. పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు అని మీరే అడుగుతారు, తీసేస్తే ఎందుకు తీసేస్తామని మళ్ళీ మీరే ఏడిపిస్తారు. వేసుకుంటే వేసుకుంటాను, తీయాలనిపిస్తే తీసేస్తాను. అసలు నా సంగతి నీకెందుకయ్యా, నీకు నాకు ఏంటి సంబంధం, వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. ఆ వెళ్ళు అనే మాడ్యులేషన్ లాస్ట్లోది లాస్ట్ లో క్రియేటెడ్ అసలు ట్రెమర్స్. వేవ్ అన్నమాట. అవును. అలాగే ఆనంద్ సినిమాలో కూడా, ఆనంద్ కాదు గోదావరి, గోదావరి సినిమాలో ఈవినింగ్ ఒక సందర్భంలో ఆ అమ్మాయి అతని మీద అలుగుతుంది, నీ చెత్త మొహం, నీ డొక్కుటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి పడుకుంటుంది. పొద్దున సీతా సీతా అని తలుపు కొడతాడు, లేవదు, జ్వరంలో ఉంటుంది. లేపుతాడు వచ్చి, ఆ లేపే టైంలో వాయిస్ని మాడ్యులేట్ చేయటం, అంటే జ్వరం ఉంది, అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి జ్వరం ఉంది, పొగరుంది, అండ్ చిన్నపిల్లల మనస్తత్వం, లేవలేకపోతుంది, నిద్రలో ఉంది. ఇన్ని ఫీలింగ్స్లో ఒక డైలాగ్ చెప్పాలి. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, ఎలా? బట్ అప్పుడు చాలా ఛాలెంజింగ్ గాను చాలా నచ్చింది నాకు ఆ పర్టికులర్ డైలాగ్ అండ్ సిచ్యువేషన్. ఐల్ ట్రై, మళ్ళీ అలాగే చెప్తానని నాకు తెలీదు. నీ చెత్త మొహం, నీ డొక్కుటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. ఈ వాయిస్ అప్పుడే నిద్రలేస్తున్నట్టుగా, ఎంత ఎంజాయ్ చేశానంటే అండి నేను, థరోలీ ఎంజాయ్డ్. నాకు దొరికిన క్యారెక్టర్స్ అండ్ సౌందర్య గారికి చూడాలని ఉందిలో, పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే అయిపోయింది ఆ నా మనసు కోతి అని చెప్పిన వెంటనే నేను ప్రతిసారి చిరంజీవి గారి డైలాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందుకే అయిపోయింది నీ పని అధోగతి అంటారు ఆయన. అవును. దోస్ మొమెంట్స్ ఐ స్టిల్ రిమెంబర్. సో మీ మొదటి పాట దేనికి వచ్చింది అవార్డు? మొట్టమొదటి పాట మాఘమాసం ఎప్పుడు వస్తుంది అంటే ఈ వేళలో తర్వాత అండి, నేను మాఘమాసానికే వచ్చింది. దానికేనా? పాడండి అయితే మరి మరి వినాలి కదా కదా. ఓకే. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, మంచు మబ్బు కమ్ముకొస్తుందో, మత్తు మత్తు ఎన్ని ఎల్లో. నాకు విన్న తర్వాత ఒకటి అనిపించింది, మీ స్వరంతో పాటు అంత అద్భుతమైన సాహిత్యంతో కూడిన పాటలు రావడం కూడా మీ అదృష్టం అనిపించింది నాకు అక్కడ. చాలా వరకు అండి, చాలా వరకు. అంటే ఈ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ సింగర్స్ ఇప్పటి ప్రజెంట్ వర్తమాన గాయకులతో పోలిస్తే అదే 100% మీరు పాడిన పాటలు సాహితీపరంగా కూడా ఉన్నతమైనవి, చాలా ఉన్నతం, అర్థవంతమైనవి అన్నిటికంటే ముందు. అది ఎస్ యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే కొంతమంది విషయం వచ్చినప్పుడు ఏం పాడానని తడుకుంటారు, ఎందుకంటే ఒక చరణం కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితులు అలా అనుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది. ఆఫ్ కోర్స్ ఐఎమ్ బ్లెస్డ్. రాసేవాళ్ళు అట్టగా ఉన్నారు, పాడేవాళ్ళు అట్టగా ఉన్నారు. అది నేను కామెంట్ చేయలేను. సరే నేను చేస్తాను. అంటే రిక్వైర్మెంట్ని బట్టే వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా కొలవరెడ్డి పాట సక్సెస్ అయింది, ఎందుకు మరి దానికి అన్ని క్లిక్స్ వచ్చాయి అంటే జనాలకి అదే కావాలా? మరి కన్ఫ్యూజ్ చేయట్లేదా ఎవరైనా? చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు ఆ పాట అంత ఆ రేంజ్ లో సక్సెస్ అయింది, అందులో ఏ రకమైన సాహిత్యం ఉంది, ఏ రకమైన ఏమీ లేదు, కానీ సక్సెస్ అయింది. ఇప్పుడు అది మెజర్ చేసుకోవాలా? సక్సెస్ అంటే అది మెజర్మెంట్ పెట్టుకోవాలా? పెట్టుకుంటే ఇలాగే రాయాలా? మరి ఇన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి కదా. మీ ఉద్దేశంలో అది మెజర్మెంట్ అవుతుందా? మెజర్మెంట్ అది అదొక ఫ్లూక్ అండి, అది అలా వచ్చింది అలా వెళ్ళిపోయింది అంతే. మీది వాయిస్ ఎప్పుడు ఇదే వాల్యూమ్ ఉంటుందా, హెచ్చు తగ్గులు ఉండవా? హెచ్చులు ఉంటాయి, తగ్గులు ఉంటాయి. హెచ్చులు ఎవరి మీద ఉంటాయి? హెచ్చులు ఎవరి మీద సహజంగా అండి, అప్స్ అండ్ డౌన్స్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా వెళ్ళిపోయి అలా వచ్చేస్తుంది.
అది కోపం వచ్చినప్పుడు మరో నిమిషం నేను మళ్ళీ మామూలుగా అయిపోతాను. మళ్ళీ గొంతు పోతుందేమని భయం వస్తుందా? అసలు లేదండి. మేబీ సాధన అవుతుంది అనుకుంటాను. అంతేనా? ఎవరి మీద అరుస్తుంటారు అరవాలనిపిస్తే, అట్లాంటి పరిస్థితి వస్తే? అదో అరవాలనిపిస్తే అరుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను అరిచేసుకుంటాను, అయిపోయింది. ఇంకో మాట చెప్పండి. నిజంగానే గదిలోకి ఎవరి వెళ్ళి మీద అరిస్తే ఎందుకు ఊరుకుంటారండి? ఎవరైనా ఊరుకుంటారా? ఏమో ఇప్పుడు నేను ఎవరినైనా అరిచాను అనుకోండి, ఊరుకుంటారా? అంటే అవతల వాళ్ళు ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊరుకుంటారు? నేను ఊరుకుంటానా? వాళ్ళు నేను అరుస్తారు. ఊరుకోను. వాళ్ళు అరుస్తారు, నేను అరుస్తాను, వాళ్ళు అరుస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు నేను అరవను. చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారనుకోండి, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్కి మనం కొన్ని అలవాటు పడిపోయి ఉంటాం. అసలే ఇప్పుడు మమ్మీ కాసేపు పరిస్థితులు అన్నప్పుడు పిల్లల మీద ఎప్పుడు ఏ రోజు నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, నా సిచ్యువేషన్స్ కానీ, ఆ రిఫ్లెక్షన్, నా మూడ్స్ ఏది ఎప్పుడు పిల్లల మీద చూపించను. అండర్లైన్. మీలో మీరు నాలో నేను అనేది అబ్జార్ప్షన్ ఎక్కువ, చాలా ఎక్కువ, అది చెప్పొచ్చు నేను. 100%. కానీ అది ఆరోగ్యానికి మంచిది కదా. ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచిది కాదు అది. ఫీలింగ్స్ కానీ ఏవైనా సరే అవి ఎక్స్ప్రెస్ చేయకుండా షేర్ చేసుకున్నప్పుడు ఏదో రకమైన ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు కదా మనసు. అవునండి. రైట్. అది శరీరం మీద ఎలా అయితే ఒత్తిడి పడుతుందో, మనసు మీద ఎలా అయితే ఒత్తిడి పడుతుందో, ఆ రెండు కలిపి గొంతు మీద అంతకంటే ఎక్కువ ఒత్తిడి పడుతుంది. తద్వారా నాకు వచ్చే డ్యామేజే చాలా ఎక్కువ ఉంటుంది. అదే అంటున్నా. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. ఓకే, చెప్పండి సునీత గారు, ఎలా మేనేజ్ చేసుకుంటారు? మేనేజ్ చేసుకోవడం అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు నాకు. ఆలోచిస్తూ గడిపేయడానికి టైం లేదు. నేను మరో నిమిషంలో నేను నలుగురు వ్యక్తుల మధ్యలో ఉండాల్సిందాన్ని నేను. ఇది నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేశానని చెప్పాలండి. ఓకే. ఒత్తిళ్ళు అనేవి ఈ రోజు కొత్త కాదు, వర్క్లో కావచ్చు, ఏ రకంగా అయినా సరే. బట్ అందులో నుంచి బయటికి రావడానికి కూడా నా దగ్గర కొన్ని తరీకాలు ఉన్నాయి. ఒక తరీకా ఇవ్వండి, నేను కూడా నేర్చుకుంటా. చక్కగా మంచి మ్యూజిక్ వింటాను, లేదంటే కనుక ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై కిడ్స్, ఆర్ నాకు చాలా ఇష్టమైన మొహమ్మద్ రఫీ సాంగ్స్ వింటాను. ఇద్దరండి. ఏం చదువుతున్నారు? బాబు 8th క్లాస్ అయిపోవచ్చింది, పాప 4th అయిపోవచ్చింది. ఓకే. 8th కదా అంటున్నారా? 8th. 8th మీకంటే మీ చెయ్యి ఇప్పుడు మీ తల పైకి వెళ్ళింది, అంత కాదు కదా. అంతున్నాడు వాడు. హైట్. ఆఫ్ కోర్స్. సో ఏముంది అదే, థెరపీస్ చాలా ఉన్నాయి. ఓకే. అందులో నుంచి బయటికి రావడానికి. సరే, ఇప్పుడు ఎంత దాదాపు ఒక 25-30 మంది మ్యూజిక్ డైరెక్టర్లతో చేసి ఉంటారు కదా మీరు. అవునండి. బాగా కంఫర్టబుల్గా ఎవరితో ఫీల్ అయ్యారు? చాలా కంఫర్టబుల్గా అంటే కీరవాణి గారు, ఆ తర్వాత రమణ గోగుల్ గారు బాగా ఎంకరేజ్ చేశారు కదా కీరవాణి గారు. చాలా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. రమణ గోగుల్ గారు అండ్ కృష్ణారెడ్డి గారు. ఒక టైంలో చాలా పాటలు పాడాను కృష్ణారెడ్డి గారికి. మాఘమాసం ఎప్పుడు వస్తుంది దగ్గర నుంచి అన్ని సినిమాలు పాడాను చాలా వరకు. ఆయనకి మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను నేను వీళ్ళ దగ్గర, అండ్ కోటి గారి దగ్గర. యా, చాలా అసౌకర్యంగా ఎవరి దగ్గర ఫీల్ అయ్యారు? అది బాగోదేమో చెప్పటం. అసౌకర్యంగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అంటే ఇది డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నానో లేకపోతే ఎవరిని నొప్పించకూడదు అన్న ఉద్దేశంతో అని కాదండి. టచ్ వుడ్ నాకు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదు లైఫ్లో. అంటే చాలా అసౌకర్యం అలాంటి సిచ్యువేషన్లో ఉండి అమ్మో అందులో నుంచి తొందరగా వచ్చేస్తే బాగుండు అన్నది. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ల గురించి చెప్తుంటారు కదా, డామినేట్ చేస్తుంటారు సింగర్స్ అని చెప్పి. అలా ఎక్కడ నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎలా ఉందంటే అండి, ఇప్పుడు మనం ఎలా ఉంటామో అవతల వాళ్ళు అలాగే ఉంటారు మనతో. ఇప్పుడు మనం ఎలాంటి అవకాశాలు ఇస్తామో వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. దట్స్ క్వైట్ కామన్ ఎవరికైనా సరే. ఇప్పుడు నేను వెళ్ళి నా పని చేసేసుకొని వస్తాను, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అండ్ అంతకు మించి కూడా ఏముంటుంది, అవసరం ఏముంటుంది, అవకాశం ఇచ్చినట్టు ఎలా ఉంటుంది అంటే నాకు తెలీదు, నేను విన్నది అడుగుతున్నా. నథింగ్ లైక్ దాట్. బేసిక్ సినిమాలో కూడా చూపిస్తారు చూసారా, మరి సినిమాల్లో ఎందుకు చూపించుంటారు? మ్యూజిక్ డైరెక్టర్లు కనుక ఫిమేల్ సింగర్స్ విషయంలో ఎక్స్‌ప్లాయిటేషన్ చేసే పరిస్థితి ఉండకపోతే సినిమాల్లో చూపిరుగా. ఎక్స్‌ప్లాయిటేషన్ ఏ రకంగా చేస్తారండి మ్యూజిక్ డైరెక్టర్స్ చేయాలనుకుంటే? అంటే పాటలకు అవకాశం ఇవ్వటం కట్ చేస్తారు చెప్పే మాట అనకపోతే. ఇప్పుడు పాటలకు అవకాశం ఇవ్వనప్పుడు సింగర్ తనకంటూ తన ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. తన బేసిక్గా ఏం కావాలనుకుంటుందో, ఏం చేయాలనుకుంటుందో, ఎలా కావాలనుకుంటున్నారో, ఎలా చేయాలనుకుంటున్నారో అనేది కూడా డెఫినెట్గా తెలుసుకోవాలి. డెస్పరేట్ గా నేను ఎప్పుడు లేను లైఫ్లో. అదే క్లారిటీ ఉండాలి, ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. వెన్ ఐఎమ్ నాట్ డెస్పరేట్ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కాదు కదా. ఓకే.
నాకు ఒక 4 రోజులు పాటలు తగ్గాయి అంటే నేను డబ్బింగ్ లో కవర్ చేసుకున్నాను. నేను డబ్బింగ్ లో నాకు 2 సినిమాలు తగ్గాయి అంటే పాటల్లో కవర్ చేసుకున్నాను. లేదంటే యాంకరింగ్ ఈ రెండిట్లో నేను ఏదైనా కొంచెం వెనకపడ్డాను అని అనుకున్న టైంకి నేను యాంకరింగ్ చేశాను అదే చెప్తున్నా. ఆర్ జడ్జ్మెంట్ ఇచ్చాను. సో నా లైఫ్ లో అలాంటిది పరిస్థితి ఎప్పుడు రాలేదు. అది ఒక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కళ్ళతోనే జరుగుతుంది. అలాంటి వ్యక్తి నేనని చెప్పుకోవచ్చు. మీరు అంటే ఒక 10,000 పాటలు పాడారా? అమ్మో, ఇదే ఈ ముక్క ఇంకొకసారి అని ఆశీర్వదించేయండి. 10,000 పాటలు తొందరలో పాడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సరే, ఎన్నో కానీ 10 ఏళ్ళు పాడారు కదా. 10 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ బాగా 15 years అండి. 15 years, బాగా 10 ఏళ్ళు అయితే చాలా ఎక్కువ పాటలు పాడుతూ వచ్చారు కదా. ఓకే, ఈ 10 ఏళ్లలో మీకు సమవుజ్జి అన్న దగ్గర ఏమంటాం మేల్ సింగర్? మేల్ సింగర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే అంటే తెలుగు ఇండస్ట్రీ పరంగా చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు. అంటే 10 ఏళ్ల పాటు కాన్స్టెంట్గా నంబర్ 1 పొజిషన్లో లైక్ అందరినీ డామినేట్ చేస్తూ ఈ వ్యక్తే పాట పాడాలి అన్నదగ్గ ప్లేబ్యాక్ సింగర్గా ఎవరు 10 సంవత్సరాల్లో రాణించలేదు, అది క్లియర్గా చెప్పొచ్చు. బట్ తమిళనాడు నుంచి మాత్రం కార్తిక్, టిపు వీళ్ళిద్దరూ నాకు తెలిసి చాలా అన్ని లాంగ్వేజెస్ని డామినేట్ చేశారు ఈ 10 ఏళ్లలో అనిపిస్తుంది. మన దగ్గర టాలెంట్ ఉండి కూడా లైక్ అంత తెలుగు వాళ్ళు మాత్రం అటు ఇటు దూకడం ఎక్కువైపోయింది. దూకడం అనాలో లేకపోతే ఆరాటం అనాలో పోరాటం ఏమో అనాలో తెలియదు. అంటే ఆపర్చునిటీస్ కూడా అలా రాలేదు మన వాళ్ళకి. ఇప్పుడు మీరు రామదాసు సినిమాలో ఆ పాట ఉంది చూసారా, ఇదిగిదిగో నా రాముడు, అండ్ ఇంకోటి క్వైట్ కాంట్రాస్ట్, చాలు చాలు చాలు. చాలు చాలు, అది పాడండి. మీరేదో అడుగుతున్నారేమో అనుకున్నాను. అదే అడుగుతున్నా. ఓకే, ఈ పాట రికార్డ్ చేసినప్పుడు నేను యాక్చువల్గా ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తున్నాను అన్న ఎక్స్ప్రెషన్లో ఈ పాట పాడేశాను. ఓకే, ఈ పాటకి స్పెషల్లీ నా డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడింది. నవ్వడం దగ్గర నుంచి ఏ రకమైన ఆర్టిఫిషియాలిటీకి. అందుకే మొత్తం పాడండి. మేల్ వాయిస్ ఎవరు పాడతారు? నేను పాడలేను కదా. మరి కదా, మరి ఎలా పాడగలను మొత్తం? పోనీ మీకు ఆ నవ్వటం వరకు అన్ని పాడండి. నవ్వు. ఓకే. ససలు గగలు దదలు నినిలు, ససలు నినిలు దదలు నినిలు, గమదని సగ 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 మగ సని దని దని సగ సని దమ గమ కములు, చాలు చాలు చాలు. నవ్వు రావట్లేదు. పర్లేదు, వస్తుంది, నవ్వండి. అంత చిన్న గొంతు సన్నగా కూడా ఎట్లా తీసుకొస్తారు? అదే కదా ఆర్ట్. అది వాయిస్ మాడ్యులేషన్లో అలవాటు అయిపోతుంది కదండి. అంటే అసలు మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మెల్లిగా అలా శృతి మెత్తగా ఉంటుంది కదా, అది అలవాటు అయి ఉంటుంది. అది కూడా నిజంగా అది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సహజంగా పాట పాడే వాళ్ళ గొంతు అలాగే మెలోడియస్గా ఉండాలని రూల్ లేదు. అదే నేను అందుకే అడుగుతున్నా. మెలోడియస్గా ఉండదు, చాలా మందికి మామూలుగా ఉంటుంది. కొంతమందికి బేస్ వాయిస్ లాగా ఉంటుంది, కొంతమందికి మామూలుగా యథాలాపంగా మిగతా వాళ్ళ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు సింగర్ అనుకోం. కానీ మీ విషయం వచ్చినప్పుడు ఏంటంటే మాట్లాడుతున్నా కానీ ఎక్కడో దగ్గర మెలోడియస్ కనిపిస్తుంది. ప్రాబబ్లీ ఆ డబ్బింగ్ మాడ్యులేషన్ మూలంగా ప్రాబబ్లీ వాయిస్ అలవాటు అయిపోయిందేమో. అది అలవాటు అయిపోయింది అంటే అది ఆర్టిఫిషియాలిటీ అవుతుంది. అది తెలియకుండా అయిపోతుంది అది ఒకసారి. ప్రాబబ్లీ అది అయిపోయిందేమో. కాకపోతే గొంతు నాది చిన్నప్పటి నుంచి పెద్ద మార్పు ఏమీ లేదు నా వాయిస్లో కూడా. ఇన్ని చేశారు కదా ప్రయోగాలు, ఇట్లా బాలీవుడ్కి ఎందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయలే? బాలీవుడ్ అంటే నాకు ఆ కల్చర్ భయం అండి. అంటే బేసికలీ మళ్ళీ సోషలైజ్. అసలు సినిమా ఇండస్ట్రీ కల్చర్ అంతా కుడి ఎడంగా ఒకటే కల్చర్ ఉంటుంది. ఇక్కడ లేనిది ఇక్కడ చెడిపోయింది, బాలీవుడ్లో కొత్తగా చెడింది. నేను ఇక్కడ అంత చెడిపోవటం ఇక్కడ నేను చూడలేదు, ఆనెస్ట్లీ స్పీకింగ్. నేను వెనకేసుకు రావట్లేదు ఎవరిని. అట్ ద సేమ్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఆనెస్ట్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. అంత చెడిపోయిన కల్చర్ నేను ఇక్కడ చూడలేదు. లక్కీలీ ఐఎమ్ నాట్ దేర్. అక్కడేంటి ఏం జరుగుతుందో తెలియనప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ స్కేర్డ్. ఎందుకు? భయం. నేను సోషలైజ్ అవ్వలేను. అట్ ద సేమ్ టైం అక్కడ ఉండి నేను ఒకటి అచీవ్ చేయాలి అంటే నా లోపల స్ట్రగుల్ నేను పడలేను, నా వల్ల కాదు. జనరల్ గా ఏంటంటే బాలీవుడ్ లో నైట్ పార్టీలు ఎక్కువ ఉంటాయి అనేది ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ ఇంటూ దట్ పార్టీ కల్చర్ అట్ ఆల్. ఓకే, ఇప్పుడు టాలీవుడ్ అంటారు కదా, తెలుగులో కూడా నైట్ పార్టీలు ఉంటున్నాయి. నేను ఎక్కడ వెళ్తున్నాను కానీ పాడుతున్నాను కదా ఇక్కడ. అదే కదా నేను అనేది, అదే మీరు నైట్ పార్టీలో వెళ్లకుండా కూడా పాడుతున్నారు కదా.
అట్లాగే అక్కడ కూడా నైట్ పార్టీకి వెళ్ళి నేను పాడొచ్చు ట్రై కదా. చేయలేదు ఇప్పటి వరకు. నాకెందుకో తెలీదు అక్కడ తక్కువ చూడడం అని కాదు, నేను ఐఎమ్ కంఫర్టబుల్ హియర్, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇందాక హియర్, అన్నారు కదా అన్ని భాషల్లో పాడాలని. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ హియర్. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ వరకు ఓకే, కానీ నార్త్ ఇండియా వైపు అంటే ఐ రియలీ డోంట్ నో, తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పిల్లలు ఇంకొంచెం పెద్దళ్ళ వాళ్ళు ఈ లోపల అక్కడ మళ్ళీ ఆపర్చునిటీ తెలీదు అసలు, నా నో ఐడియా ఎట్ ఆల్. అంటే మీకు ముందున్న టాప్ సింగర్స్ అందరూ కూడా బాలీవుడ్ ట్రై చేసిన వాళ్ళే కదా. అవును, పైగా కొన్ని సంవత్సరాల పాటు ఇప్పుడు కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు అనుకోండి, గాడ్ ఫాదర్ ఉన్నారు కదా వాళ్ళకి కూడా. ఆయనకి ఎవరన్నారు గాడ్ ఫాదర్? నో, హిందీ ఇప్పుడు రాజశ్రీ కంబైన్స్ ఒక బ్యానర్ అంటే వారు పాడిన వారి ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన ఆ స్టేజ్కి తీసుకెళ్ళింది. బట్ నేను తెలుగులో పాటలు పాడుతూ అక్కడ ఎవరో నన్ను ఐడెంటిఫై చేయాలి అనటం కూడా చాలా తప్పు. నేను ఇక్కడ కూర్చొని అట్ ద సేమ్ టైం ఒక బ్యానర్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ నాకు అసలు దారి కనిపించట్లేదు. మార్కెటింగ్ చేసుకోవడానికి బట్టి ఉంటుంది. నేను మార్కెటింగ్ ఐఎమ్ వెరీ పూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్. నేను ఎప్పుడు నన్ను మార్కెట్ చేసుకోలేదు. ఒక పాటలు పాడటంలో తప్పితే అన్నిట్లో పూరే. డబ్బింగ్ బాగా చెప్తాను, అదే అంటే అది ఓకే. మీరు యాంకరింగ్ బాగానే చేశాను, వంట ఒకటి, నేను పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాను. యాజ్ ఎ మదర్ ఓకే, ఓకేనా? బ్రహ్మాండమా? అయ్యో, అది నా పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది. అంటే నేను గుడ్ అని నేను నన్ను శబాష్ అనుకోవట్లేదు ఎప్పుడు. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఎందుకో తెలీదు, అంత ఎక్స్పోజర్ నాకు లేదు. ప్రాబబ్లీ ఐ నెవర్ మార్కెటెడ్ మై సెల్ఫ్. తూ జహాं చలేగా మేరా సాయా సాథ్ హోగా, మేరా సాయా మేరా సాయా మేరా సాయా మేరా సాయా. ఇప్పుడు ఇది మన ఏమంటాం శ్రీరామరాజ్యం, దాంట్లో ఒక 2-3 డైలాగులను ఒక పాట పాడండి. 2-3 డైలాగులా? అమ్మో, శ్రీరామరాజ్యం మీరే కదా వచ్చింది. ఆఫ్ కోర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ డబ్బింగ్. నేను సినిమా సీత క్యారెక్టర్, అమ్మో, ఆ క్యారెక్టర్లో ట్రావెల్ చేసి బయటికి రావడానికి ఖచ్చితంగా వారం రోజులు పట్టింది నాకు. అవునా? కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే బాపు గారు, ఆయన సీత హీరోయిన్గా ఎవరున్నా సరే నేను వాయిస్ ఇవ్వాలని మాత్రం అనుకున్నాను అని నాకు చెప్పిన వెంటనే అదే గ్రేట్ అచీవ్మెంట్లో నేను ఫీల్ అయ్యాను. ఆయన గుర్తింపు పొందటం అసలు నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయంటే అండి లైఫ్లో. అంటే ఎంతమంది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్. అండ్ ఒక్కొక్కసారి నేను ఎప్పుడన్నా లోగా ఫీల్ అయితే ఒక్కసారి వీళ్ళందరూ నా గురించి నాతో మాట్లాడిన మాటలు కానీ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ గుర్తు చేసుకుంటే, అయ్యో ఇదే ఇందాక పాడాను కదా ససలు గగ్గలు, నాగేశ్వరరావు గారు ఈ పాట విన్న వెంటనే నాకు ఫోన్ చేశారు. వారంతటి వారే ఫోన్ చేసి, నేను ఈ పాటతో నీ అభిమాని అయిపోయానమ్మా. పాట సహజంగా ఏంటంటే సందర్భాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించగలగాలి. చూపించింది అంటే సింగర్ అంత ఇన్వాల్వ్ అయ్యి పాడినట్టు. నువ్వు డబ్బింగ్ చెప్పడం మూలంగా వచ్చినటువంటి సహజత్వమా లేకపోతే ఒరిజినల్గా నీకుందా అని అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే ఒక పాట ఇలా కూడా పాడచ్చా అంటే ఆయన ఆ రోజు చెప్పిన అది నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్పలేను, అది ఎక్స్పీరియన్స్ చేశాను. అదొకటి. ఆ తర్వాత నిద్రపట్టిందా? అయ్యో, ఆ రోజే చాలా బాగా నిద్రపోయాను. అంటే సంతోషం ఎక్కువైనా నిద్రపట్టదు, హ్యాపీగా నిద్రపోయాను ఆ రోజు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో వారు నా గురించి అంతే మెచ్చుకోవటం. ఆ తర్వాత బాపు గారు, అమ్మో నాకు చెప్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. వినే వాళ్ళకి కూడా రేపు చూసే వాళ్ళకి కూడా గూస్ బంప్స్ రావాలి కదా. బాపు గారు కూడా అదే రకంగా నేను నీకు అభిమానినమ్మా అని చెప్పడం. ఆయన అంటే చాలా సహజంగా టాలెంట్ ఉంటే ఎక్కడైనా సరే సబ్మిసివ్ అయిపోవడానికి అవతల వ్యక్తికి చాలా చాలా గొప్ప వాళ్ళు అయి ఉండాలి. గుర్తించడానికి వాళ్ళు ఒక మార్షల్ అయి ఉండాలి కదా. సో అటువంటి వాళ్ళు బాపు గారు కూడా ఈ సినిమా చెప్పింది డబ్బింగ్ అవుతూనే నేను లోపలికి వెళ్తే ఎగ్జాక్ట్లీ నయనతారకి ఎలా అయితే వాళ్ళు అందరూ క్లాప్స్ కొట్టి
పువ్వులు చల్లారు, ఇక్కడ నాకు ఆ బ్లెస్సింగ్స్ అలా షవర్ చేశారు బాపు గారు. అది సేమ్ క్లాప్స్ కొట్టి అందరూ కన్సోల్లోకి వెళ్ళగానే ది గేమ్ మీ హ్యూజ్ అప్లాజ్ అండ్ ఐ క్యాన్ ఫర్గెట్ దోస్ మూమెంట్స్ ఇన్ ఎనీ టైమ్ ఇన్ మై లైఫ్. సో ఇలాంటివి విశ్వనాథ్ గారు నన్ను రాధా గోపాల్ డబ్బింగ్ చెప్పిన తర్వాత మెచ్చుకున్న ఆ మూమెంట్స్, అండ్ గుమ్మడి గారు జుమ్మంది నాదం చేస్తున్న టైంలో గుమ్మడి గారు నన్ను ఇంటికి పిలిచి ఆ తర్వాత మళ్ళీ నేను ఆయన చూడలేకపోయాను అని చాలా 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 ఫీల్ అయ్యాను. ఆయన బర్త్డేకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆయన కూడా అలాగే కాల్ చేసేవారు. అమ్మ నేను అభిమానిని మాట్లాడుతున్నానమ్మా, ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగుందమ్మా, ఈరోజు అంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు నాకు తెలుగు అంటే బాగా ఇష్టపడతారు, చాలా చాలా ఇష్టపడతారు ఆయన. అలా అంటే ఇటువంటివి ఎన్నో గుర్తుపెట్టుకోదగ్గవి. అండ్ దట్ టు ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అంటే కనుక ఓకే ఇండస్ట్రీకి వచ్చినందుకు, లేకపోతే నాకు ఇచ్చిన పనిని నేను ఓకే ప్రాబబ్లీ ఏదో జస్టిఫై చేయగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. పాడమన్నారు కాబట్టి వచ్చింది పాడతాను. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక. సో మొట్టమొదటిసారి మీ స్వరాన్ని ఎవరికి వినిపించారు బయట ప్రపంచంలో? బయట ప్రపంచంలో అంటే మీ అమ్మ నాన్న కాకుండా. నేను నా 9th monthలో నేను పాడానండి, మా అమ్మ చెప్తుంది. 9 ఏళ్ల పిల్లప్పుడు, 9 నెలల పిల్లప్పుడు, 9 నెలల పిల్లప్పుడే నేను పాట పాడానట. మాటలు వచ్చినాయి అప్పటికే? వచ్చిన వాటితోటి ఏదోటి మొత్తానికి. సో అప్పటి నుంచి పాట తప్ప నాకు వేరే ఏ ప్రపంచం చూపించలేదు మా అమ్మ. సో ఏడ్చినా పాడినట్టు ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టి బయటికి వచ్చిన వెంటనే ఎగ్జాజరేట్ చేసిన చెప్పినట్టు అవుతుంది అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ వాట్ మై ఫ్యామిలీ టోల్డ్ మీ. ఏడుస్తుంటే మా తాతయ్య గారు ఇదేంటి ఏడుస్తూ ఉంటే పాడుతున్నట్టు అనిపిస్తుంది అన్నడంతో మా అమ్మకి ఓకే నా కూతురులో సంథింగ్ ఈస్ దేర్ అని అప్పటి నుంచి అప్పుడే ఆవిడ గుర్తించారు. నాకు పాట తప్ప వేరే ఏ ప్రపంచమూ తెలీదు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు పాట వినడం, పాట నేర్చుకోవటం, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి క్లాస్కి వెళ్ళి కూర్చోవటం. మామూలుగా ఏం చదివారు అసలు మీరు? నేను ఇంటర్ తర్వాత ఇటు వచ్చేసాను పాటలోకి, టోటల్గా ఈ ప్రొఫెషన్కి వచ్చేసాను. ప్రైవేట్గా ఐ వాంటెడ్ టు డూ మై డిగ్రీ బట్ ఐ కుడ్ కంప్లీట్ ఇట్. పర్లేదు, ఇప్పుడు చాలా చదివారు కదా, జీవితాన్ని చదివేశారు కదా. జీవితాన్ని ఆఫ్ కోర్స్ ఆ స్లాట్ అక్కడ ఖాళీగా ఉండటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చేయొచ్చు, దానికి ఏమన్నా ఆఫ్ కోర్స్ యా ఇప్పుడేం చేసేయచ్చు, ఎంతసేపు అది అది పెద్ద భాగ్యం కాదు కదా. మొదటిసారిగా మీ స్వరానికి కాంప్లిమెంట్స్ కానీ లేకపోతే మీ స్వరం విని మీకు ఎవరైనా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? ప్రపోజ్ చేయటం అంటే ఐ లవ్ యూ అని చెప్తుంటారు కదా. స్వరం విని ఐ లవ్ యూ అని ఎవరు చెప్పలేదు. చెప్పలేదా నిజంగా? సీరియస్లీ? నన్ను చూసి చెప్పుంటారు కానీ స్వరం విని ఎవరు చెప్పలేదు. ఓకే, ఎందుకంటే చాలా కొంతమంది ఏంటంటే అంటే సంగీతాభిమానులు ఉన్నారండి, శరీరం కన్నా స్వరాన్ని ప్రేమిస్తారు. స్వరాన్ని ప్రేమించే మెచ్యూరిటీ ఆ ఏజ్లో ఎవరికి ఉంటుంది? ఆఫ్ కోర్స్. ఈ వేళలో పాడిన తర్వాత నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి, ఆఫ్ కోర్స్ చాలా ప్రపోజల్స్ వచ్చాయి. చెప్పాను కదా, ఆ తర్వాత ఎక్స్ట్రీమ్లీ బిజీ అయిపోయాను లైఫ్లో నేను. అది ఓకే, అంటే అదొక ఎక్స్పీరియన్స్. ఇందాక కాంప్లిమెంట్స్ ఎట్లా చెప్పారు అట్లాంటి ప్రపోజల్స్ అయ్యో కొన్ని సిల్లీ ఉంటాయి. అయ్యో చాలా ఉన్నాయి అలాంటివి, ఎంజాయ్ చేసినవి చాలా ఉన్నాయి. అలా అనుకుంటే చాలా చాలా అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కొంతమంది డబ్బులు స్టిక్ చేసి యూనో కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిన టైంలో ఫ్రేమ్ కి స్టిక్ చేసి అవి పంపించటం, ఇంత పెద్ద పెద్ద గ్రీటింగ్ కార్డ్స్ మీద పువ్వులు, లైక్ యూనో ఒరిజినల్ రోజెస్, వాటిని నెలల తరబడి పాపం పుస్తకాల్లో పెట్టి. నేను గులాబీ పాడిన తర్వాత అది ఏదో గులాబీ సినిమా, గులాబీ పువ్వు, ఏమిటో పిచ్చి పిచ్చిగా ఇప్పుడు తలుచుకుంటే ఏంటి ఇలా. బట్ దోస్ ఆర్ ఆల్
ఆ మూమెంట్స్ అన్ని చాలానే ఉన్నాయి అలాంటివి. నేను ఐ యూస్ టు వేర్ లంగావణి. ఉమ్, నాకు ఒక బ్లూ కలర్ పట్టు లంగాను నేవీ బ్లూ ఓని ఉమ్, వెరీ ఫేమస్ అనమాట లంగావణి ఆ టైంలో. నేను చాలా ఫేమస్. సో అప్పుడు మాత్రం అసలు లంగావణి వేసుకున్న ప్రతిసారి ఏదో ఒక జరుగుతూ ఉండేది ఇలాంటి. ఏదో ప్రపోజల్ వచ్చేదా? ఏదో ప్రపోజల్ వచ్చేది. చాలా అసలు ఇలా చూసి అసలు ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చేవాళ్ళు. of course. అంటే నేను అనేది ఏంటంటే అట్లా మామూలుగా క్యాజువల్గా వచ్చేవి వేరు. అవునండి. సీరియస్గా అసలు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇవన్నీ సీరియసే అండి. అవునా? ఇవన్నీ సీరియస్ ప్రపోజల్సే. ఆ. చెలేగా. సో అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీరు ప్రపోజ్ చేశారా? మిమ్మల్ని మీ నేను హస్బెండ్ ఎప్పుడు ప్రపోజ్ చేయలేదండి ఎవరికి. అస్సలా ఇది కరెక్ట్ కాదేమో. ఎలా? లేకపోతే మనసులో అన్న ఎవ్వరి మీద అసలు ఒక రకమైన అభిప్రాయం ఏర్పడలేదా? ఏర్పడకుండా ఎట్లా ఉంటుంది? అఫ్ కోర్స్ అవన్నీ అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి, ఫీలింగ్స్ కాకపోతే ఉంటాయి. నోటితో చెప్పండి పోవచ్చు. అదే నేను అడిగేది కదా, అంతే కదా? ఏమో రైట్? అఫ్ కోర్స్ yes. సో మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రపోజ్ చేశారు ఫస్ట్? లవ్ మ్యారేజే కదా? అవును. నాకు తెలిసి అయితే మీకు తెలిసే, అందరికీ తెలిసి లవ్ మ్యారేజ్. ఆయన ప్రపోజ్ చేశాడు. He did. I accepted it maybe after 1.5 years. టెస్ట్ పెట్టారు ఈ మధ్యకాలం? టెస్ట్ గిస్ట్లు ఏమున్నాయండి? అలా ఏం లేదు. సడన్ గా ఇప్పుడు ఇప్పుడు పెళ్లి కూడా అనుకోకుండా ఆ టైంలో అలా జరిగిపోయింది. అంటే I was 19. అదే చాలా I was చిన్న 19. పిల్లప్పుడు చేశారు కదా? చేయలేదు, చేసుకున్నాం of course. అదే అదే ఆఫ్ కోర్స్ చేసుకున్నారు. అలా అయిపోయింది. అంటే కెరీర్లో స్థిరపడాల్సిన టైం, ఏ ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే గనక దిస్ ఇస్ ది బెస్ట్ వే అని అనుకోవటం. అప్పుడు ఉన్న బుర్రకాయ అది తట్టింది. అంతే అంతే కదా? అంతే. ఇంట్లో చెప్పలా? ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో చెప్పలేదు. అలా అయిపోయింది. ఊరుకున్నారా? వాళ్ళు ఊరుకోరు కదా పాపం. వాళ్ళకి ఉంటాయి కదా ఆఫ్ కోర్స్. డెఫినెట్గా ఉంటాయి. దే మస్ట్ హ్యావ్ గాన్ త్రూ లిటరల్లీ టఫ్ మంచి సంప్రదాయ కుటుంబం. కాకపోతే నేను చేసుకునేది బ్రాహ్మణ అబ్బాయినే కాబట్టి తర్వాత అయిపోయింది కానివ్వండి. బట్ అఫ్ కోర్స్ ఏ పేరెంట్కైనా సరే ఆ ఫేజ్ కొంచెం టఫ్గానే ఉంటుంది. అవును. ఇప్పుడు నా పేరెంట్స్కి నా పిల్లలు ఇద్దరు అసలు ప్రపంచం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు? వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా బాగానే ఉంది అనిపిస్తుంది. వెనక్కి తిరిగి ఎప్పుడు నేను చూసుకొని తరిచి ఏం జరిగిందని తెలుసుకోను ప్రయత్నం చేయను. జరిగింది గతం గతం ఆఫ్ కోర్స్. కానీ ఫ్యూచర్లో మనం నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నటువంటివి రిపీట్ చేసుకోకుండా ఉంటే చాలు. అది ఎక్స్పీరియన్స్గా కనుక వాడుకోకపోతే గతంలోనే ఉంటాం ఆల్వేస్. ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఫ్యూచర్ కదా? ఫర్ ది ఫ్యూచర్ టుమారోకి. ఆఫ్ కోర్స్. సో ఇన్ని సంతోషకరమైన సంఘటనలు, పరిణామాలు చాలా ఉన్నాయి కదా. వెలితి అనేది ఎక్కడెక్కడ అనిపించింది? వెలితి యాజ్ అ విమెన్, వెలితి చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుందండి. బేసికలీ ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ నుంచి అంటే అందరి పాయింట్ ఆఫ్ వ్యూస్లోంచి ఆలోచించి ఉండడం అనేది ఆల్ ద టైమ్ స్ట్రగుల్. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్, పిల్లలు, హస్బెండ్, అత్తగారు, మదర్, ఫాదర్, బేసికలీ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో సపోర్ట్ అనేది ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సాధ్యం కాదు. ఆల్ ద టైమ్ సపోర్ట్ దొరకడం సాటిస్ఫై చేస్తే ఇంకొకళ్ళకి చాలా డెఫినెట్గా డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఉంటుంది, డిసాటిస్ఫాక్షన్. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్గా నేను చాలా, నేనే కాదు ఎవరైనా సరే స్ట్రగుల్ అవుతారు. యా ఆఫ్ కోర్స్ నేను చాలా మానసిక సంఘర్షణ, చాలా సంఘర్షణ ఉంటుంది. సమ్ టైమ్స్ చాలా అచీవ్ చేస్తూ కూడా అది నేను ఎక్స్పీరియన్స్ చేయలేను, ఇంటికెళ్ళి ఆనందించలేని పరిస్థితి, ఎక్స్పీరియన్స్ చేయలేని సందర్భాల్లో ఆఫ్ కోర్స్ చాలానే ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం అందుకే ప్రాబబ్లీ నా లైఫ్లో బ్యాలెన్స్ నేను ఫీల్ అవుతాను ఆల్ ద టైమ్. అంటే ఓవర్ ఎక్సైట్మెంట్ ఉండదు, ఓవర్గా లోగా ఫీల్ అవటం ఉండదు ఏ విషయానికి. అదొక ఎక్స్పీరియన్సే నాకు. ఇంత మంచి స్వరం ఎన్ని ఉండిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎందుకు అవకాశాలు తగ్గినాయి? అవకాశాలు తగ్గడానికి రీజన్స్ బేసికల్లీ, ఎందుకంటే ఇప్పుడు పాడుతున్న వాళ్ళేం పెద్ద గొప్ప వాళ్ళని చెప్పడానికి లేదు. మీ స్వరాన్ని డామినేట్ చేసి అంతకంటే మాధుర్యంతో ఏదో పెద్ద పొంగి పొల్లిస్తున్నారంటానికి లేదు. ఎందుకు తగ్గింది అనిపిస్తుంది? నాకు తెలిసి నేను 2010లో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పాడాను కదా. 2010 2011
అయ్యి నాకు పెద్ద సినిమా నాలెడ్జ్ అంత నాకు సో ఈ తెలియదు. రీసెంట్ గా పాడిన పాట హిట్ అయింది. నేను ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నేను రత్స అనే సినిమాలో పాడాను అండ్ సాయిబాబాలో పాడాను. అంటే ఆ పాట నేను పాడాలి అన్న పాట నేనే పాడుతున్నానండి. నన్ను దాటి వేరే ఎవరికి వెళ్ళటం లేదు. కానీ ఇదివరకు చాలా పాడారుగా. అంటే ట్రెండ్ కూడా మారిపోయింది కదా, ప్రాబ్లీ ఈ ట్రెండ్కి. మోడర్న్ ట్రెండ్లో ఏం పాడలేరా? అలా ఎందుకు పాడలేదు, చిరుతలో పాడాను. యు ఆర్ మై చాకోబార్, మరి పాడలేదు యు ఆర్ మై చాకోబార్. ఇవాళ చేరుకున్నది కల, ఇదంతా హాయిగున్నది ఎలా, ఇది తీయగా పెనుమాయగా శృతి మించెగా, మది నేరుగా గగనాలలో విహరించెగా. యు ఆర్ మై చాకోబార్. ఇది సూపర్ హిట్ సాంగ్. అండ్ వయస్సునామి సూపర్ హిట్ సాంగ్. అంటే ఈ ట్రెండ్కి వయస్సునామి నాకే నమ్మి, ఇలాంటివన్నీ సూపర్ హిట్ సాంగ్స్ అలా అనుకుంటే. ప్రాబ్లీ నేను సీనియర్ మోస్ట్ గాయని నేను అయిపోయాను. అయితే మాత్రం స్వరంకి తేడా రాలేదుగా. ఖచ్చితమైన తేడా రాలేదు. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు అందరికీ ఎప్పుడైనా సరే స్లాట్ ఏంటంటే ఉంది ఇప్పుడు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇంతకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నప్పుడు ఓకే సార్లే అమ్మ ఇప్పుడు దాకా పాడిందిలే అంటారు. సో ఆ మ్యాచ్ ఈక్వలెంట్ టాలెంట్ లేనప్పుడు రావచ్చు కదా, ఎందుకు రావడం లేదనేది ఏదన్నా మీకు రీజన్ ఏమన్నా సీరియస్లీ డోంట్ నో. నేను దాని గురించి వర్కౌట్ చేయలేదు కూడా ఎప్పుడు. ప్రాబ్లీ నాకు పాటలు తగ్గిపోతున్నాయి, నేను ఏం చేయాలి, ఇమీడియట్గా ఏదో ఒకటి చేసేసి యూనో వర్కౌట్ చేసి అలా నేను అసలు ఆ ఏరియాలోనే వర్క్ చేయలేదు, నెవర్. అండ్ ఈ మధ్యలో 2 సినిమాలు పాడాను. పాడాను కదా అనుకున్నాను, దట్స్ ఆల్. అండ్ కన్నడలో పాడాను. అంటే కన్నడం వేరు, అనేది ఏంటంటే తెలుగులో ట్రెండ్ మారిపోయిందండి సో టోటలీ. అదే ఈ కొత్త ట్రెండ్కి తగ్గట్టుగా మీరు పాడతారో లేదో బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఎలా? వినిపించని రాగాలే, కనిపించని అందాలే, కలలై మదినే తలచే, కలలో ఎవరో పిలిచే, వినిపించని రాగాలే. వెల్కమ్ బ్యాక్. సునీత గారు చెప్పండి, అసలు మీరు ఎందుకు మోడర్న్ సాంగ్స్కి సూట్ గారు చూద్దాం ఒకటి కొలవరి మీరు వాడండి. ఇప్పుడు ట్రై చేయలేదు. దీంతో మొదలుపెట్టి నాకు తెలుసుకుంటారు కదా. అసలు ఇటు సునీత అంటే ఒక చక్కటి గాత్రంతో చాలా సంసారపక్షంగా మాత్రమే పాడుతుంది కాకుండా. లేదండి, నేను అలాంటి పాటలు అంటే అలాంటి పాటలు ఇన్ ద సెన్స్ రెయిన్బో సినిమాలో అన్ని పాటలు నేనే పాడాను. దట్ వాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అంటే యూత్ని ఊపేసే పాటలు. సీరియస్లీ అందులో నేను సలసల సలసల కాగే ఒళ్ళు అని ఒక ఐటమ్ నెంబర్ పాడాను. ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ అది. ఎంత డిఫరెంట్ సాంగ్ అంటే అండి, పాడండి. సల 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 కాగే ఒళ్ళు, ఓ తళ 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 మెరిసే కళ్ళు, ఓ మిల 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 నా చెక్కిళ్ళు, ఓ నీకందిస్తే ఓ మైకం వస్తూ, ఓ తానా ఓ ఫ్లాట్ అవుతావు, అరే మామ వయసంటే నేను, ఇలా వస్తుంది పాట. మరి బాగా ఊపారు కొద్దిగా జనానికి, ఇది బాగా సూట్ అవుతుందిగా. ఎగ్జాక్ట్లీ. నేను పాడగలను అని ఇంకొంచెం తెలిసిన స్పీడ్ మ్యూజిక్ పెంచొచ్చు డైరెక్టర్స్ కూడా. ఇంకొంచెం ఫాస్ట్ గా కూడా ఉంది. ఇంకొంచెం చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఆ బెరుకు ఎక్కడో పోలా మీలో. లేదు పోవటం అని ఇప్పుడు కాదు. కొలవరి మీరు వదలండి చెప్తా అసలు నేను. కొలవరి ఏంటండి? పాడండి అండి, నేను చెప్తున్నా కదా. వై దిస్ కొలవరి కొలవరి కొలవరి. అంతే తల కొట్టుకుని పాడండి ఇక. అయ్యో, ఈ పాట చాలా రకాలుగా నా కూతురు కూడా దీన్ని ప్యారడీ చేసేసింది. అవునా? ఒరిజినల్ లిరిక్కే గుర్తులేదు నాకు అసలు. ప్యారడీ ఇవ్వండి పోనీ. అది యాక్చువల్గా స్కూల్ మీదను మ్యాథ్స్ మీద సైన్స్ మీద ఏదో రాసింది. అది దాని పాటలో వినాల్సిందే, నేను మీకు ఇస్తాను కానీ. బట్ వై దిస్ కొలవరి 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 డి, నిజంగానే వై దిస్ కొలవరి 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 డి, వైట్ మూన్ వైట్, మూన్ వైట్ తన నానా, మూన్ కలర్ వైట్ లాలా 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 నానా నానా బ్లాక్, వై దిస్ కొలవరి 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 డి.
ఏదైనా అడాప్ట్ చేసుకొని పాడడం సో ఈజీ అండ్ వెరీ సింపుల్. రింగా రింగా పాడండి. నేను పాడను. ఏ నేను పాడను. ప్లీజ్. నేను పాడను. ఎందుకని? నేను పాడను. ఏమి నో. మరి ఇక పాడినప్పుడు ఎవడిస్తారు అవకాశం మీకు? ఎందుకు పాడాలి? అది ఆల్రెడీ పాడేశారు. ఇంకొక రింగ రింగ రాదు. మీ స్టైల్లో మీరు పాడండి. అదే ట్యూన్ ఎందుకు పాడాలా? అంటే అంతే. నా స్టైల్లో అంటే మీ స్టైల్లో మీరు పాడండి. అంతకంటే అంతకంటే బెటర్గా పాడొచ్చేమో. ఇప్పుడు పాట ఇట్స్ ప్రొఫెషన్గా వృత్తిగా టేకప్ చేసిన తర్వాత నా సీనియర్ సింగర్స్ కూడా డెఫినెట్గా సాహిత్యం పరంగా కూడా చాలా వరకు డబుల్ మీనింగ్ సాంగ్స్ పాడారు, అన్ని రకాలుగానే అన్ని పాటలు పాడారు. అలా అనుకుంటే నేను కూడా అఫ్ కోర్స్ పాడాను. పాడకూడదు అని ఏం లేదు కానివ్వండి, అలాంటి ఇనిబిషన్స్ లేకపోతే మరీ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్గా ఉంటే తప్పించి పాడకూడదు అని అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా అంటే రింగా రింగా మీరు పాడితే ఎట్లా ఉంటుందో వినాలని నాకు. లిరిక్ ఇవ్వండి దేవుడా. నేను ఎవరైనా పిల్లలు పాడినా ఈ పాట నేను బ్యాన్ చేస్తాను తెలుసా. సూపర్ సింగర్ లో ఎప్పుడన్నా ఈ పాట అంటే అడ్డంగా కొట్టేశాను. పిల్లలు పాడితే ఎవరైనా సరే ఎందుకు ఏమో. నేను ఒరిజినల్ గానే కాంపిటీషన్స్ కి జడ్జ్ గా ఉన్నప్పుడు ఎవరైనా ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా పర్ఫామ్ చేసిన డాన్స్ ఐటమ్ ఒప్పుకోరు, నేను ఒప్పుకోను. ఇది మీరు నాకు ఇచ్చి ఇప్పుడు ఇది పాడమంటున్నారంటే నేను ఏం చేయాలి ఇప్పుడు? పాడతారు. టు జస్ట్ టెల్ దాట్ అంతే అంతే. అది నేనే చెప్తున్నాక మీరు ఇది పాడగలరు అని చెప్పడం కోసమే కానీ ఇష్టపూర్వకంగా పాడింది కాదని చెప్పి. అయ్యో I'll try. ఇదే షో అవుతుంది ఈ పాట నేను అటెంప్ట్ చేయడం. అంతే ఫస్ట్ టైం. పాషు పాషు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. కోరస్ పాడండి. మీసమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ను వదిలేశాను. రింగ 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 రే. యాక్చువల్లీ పాడాను నేను. యు నో వాట్ పాడాను. అదే మరి పాడాను. అదే పాడారు మరి పాడాలి. లేదండి, వాయిస్ మాడ్యులేషన్ అనేది అలవాటైన తర్వాత అది అలా కావాలి అంటే మౌల్డ్ చేసి పాడటం అనేది కష్టం కాదు. అదే మరి కష్టం కాదు. కాకపోతే ఏమనుకుంటారంటే మనిషిని చూసి వ్యక్తిత్వాన్ని బట్టి ఆర్ పాస్ట్ వర్క్ని బట్టి ఒక ముద్ర ఒక ముద్ర పడిపోతుందండి. అదే నేను చెబుతున్నా. ఆ ముద్ర నుంచి తప్పించడానికి ఇది పాడిచ్చా. రింగ 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 రింగ. ఓకే, మీ అమ్మాయి కూడా పాడుతున్నారా? నా కూతురు బాగా పాడుతుంది. బాగా పాడుతుందా? అవునా? మా వాడు సో మీ వారసులు ఇద్దరు తయారవుతున్నారు. ఐ హోప్ అండ్ ఐ విష్ వాళ్ళు నిజంగా ప్యాషన్ డెవలప్ చేసుకుని గనక ఇదే ఫీల్డ్ లో ఉంటానంటే నేర్పుతూ ఉంటారు మీరు. నేర్చుకుంటాను. సో పేరెంట్స్ మీ ఇంటి దగ్గర ఉంటారా? ఆఫ్ కోర్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు సునీతను చూసి ఇప్పుడు? ఎప్పుడు కూతురికి దిష్టి తగులుతుందేమో అని చెప్పి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు. అంతేనా? దిష్టి తీస్తారా రోజు ఇంటికి వెళ్ళాక? అమ్మ తీస్తుంది రోజు. రోజు అంటే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే తీస్తుంది. అదే ఎందుకని ఇక్కడి నుంచి అయినా లేకపోతే ఎక్కడి నుంచి అయినా? ఎక్కడి నుంచి అయినా. సో వెళ్ళిన ప్రతిసారి బయటికి వెళ్ళి ఇంటి గుమ్మంలో అడుగు పెట్టిన ప్రతిసారి ఒక లాస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఇక ఏ విషయంలో మీకు కోపం వస్తూ ఉంటుంది? నన్ను అర్థం చేసుకోలేదు అన్న విషయంలో. అదేట తెలుస్తుంది అర్థం చేసుకోలేదు అంటే నేను చెప్పేది చెప్పినట్టుగా అవతల వ్యక్తి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అన్నా కూడా అవతల వాళ్ళ పద్ధతి ధోరణి మార్చుకోకుండా వాళ్ళ ధోరణిలోనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నప్పుడు అలాగే ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు అసహనం వస్తుంది. అసహనము, చిరాకు, కోపం అన్ని రకాలుగా వస్తే ఫైనల్గా బాధ వస్తుంది. అది నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఆడపిల్ల కనుక బాధ వస్తుంది. ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ నిస్సహాయంగా ఉండటానికి మించిన టార్చర్ వేరేది లేదు లైఫ్లో. ఏడుపు వచ్చేస్తుంది అదే అల్టిమేట్గా. ఏడుస్తుంటారా? ఆఫ్ కోర్స్ ఐ క్రై. ఇంట్లో ఒంటరిగా కూర్చుని? ఒంటరిగా ఏమి కాదు, లేదా అమ్మని వాటేసుకుని? లేదండి, లేదు. అఫ్ కోర్స్ ఐ క్రై వెనెవర్ ఐ ఫీల్ లైక్ ఐ విల్ డెఫినెట్లీ క్రై. అంతే కదా, ప్రతిదానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. అది క్లియర్ అయిపోతుంది. అవ్వాలి.
దానికి ఒక ఛానల్ ఉండాలి. అవును, దాన్ని ఛానలైజ్ చేయకపోతేనే చాలా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వస్తుంది. వస్తాయి. సో ఎన్ని సందర్భాలు అట్లాంటిది వచ్చింది? సందర్భాలు చాలానే వస్తాయండి. ఇప్పుడు ఆ, నేను బాబా దగ్గరికి వెళ్ళి పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గర నేను పర్ఫామ్ చేశాను. Okay. లైఫ్లో ఫస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళటం. ఆ రోజే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ విత్ హిమ్. హీ స్పోక్ టు మీ ఫర్ 20 to 25 minutes ప్రశాంతి నిలయంలో. ఆయన ఇంటర్వ్యూ కోసం 1 నిమిషం 2 నిమిషాల టైం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ రోజు ఆయన నాతో 25 నిమిషాలు మాట్లాడారు అనేది నిజంగా ఆయన్ని నమ్మి ఆయన్ని పూజించే భక్తులందరికీ ఒక వెరీ స్వీట్ అండ్ షాకింగ్. జెలసీ కూడా జెలస్ కాదు, సంతోషించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉంటారు, కానీ ఎక్కువ మందికి అసూయ ఉంటుంది. ఆ రోజు రాత్రి నేను విపరీతంగా ఏడ్చాను. సంతోషంతో. తెలీదు, సంతోషం కాదు, అదొక రకమైనటువంటి ఫీలింగ్. అన్నీ వదిలేసిన తర్వాత ఎంటీనెస్ వస్తుంది చూసారా లైఫ్లో. ఆ ఎంటీనెస్ ఆ రోజు ఫీల్ అయ్యాను నేను. అంటే ఇటువంటి సందర్భాలు అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా నన్ను ఇంకొక వ్యక్తి ఆరాధన కావచ్చు, నా టాలెంట్ని మెచ్చుకున్న సందర్భం కావచ్చు, లేకపోతే నువ్వు ఇంత మంచిదానివి అని చెప్పిన సందర్భం ఉంగరం లాంటిది ఏమి ఇవ్వలేదా మీకు? ఆయన ఇచ్చారు. అదే చెప్తున్నా. సో ఎందుకో తెలియదు, అంటే ఐ మీన్ ఎంటీగా ఫీల్ అయ్యాను. ఓకే. అండ్ చాలా సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ బాధ వస్తేనే ఏడవలేదు, అదే చాలా సందర్భాల్లో అలా ఏడ్ చేసేది నేను. క్లీన్ అయిపోయి ఎంటీ చేసేసుకుని క్లీన్ అప్ అయిపోతారు. సో ఇక మిగిలిన కోరిక ఒకటి ప్రధానమైనది ఒకటి ఉంది, లక్ష్యం. ఏంటి? జాతీయ అవార్డు. అంతే కదా, ఇంకేం లేదు ఇక. అదర్వైజ్ కంటెంటెడ్ ఫర్ నౌ నథింగ్ అండి. అండ్ డే టు డే లైఫ్లో ఛాలెంజెస్ పెట్టుకుంటూ ఉంటాను, టార్గెట్స్ ఉంటూ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి. నేను ఇది చేస్తే ఇది అంటే చాలా తక్కువ. నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, చాలా చాలా తక్కువ. నేను బాధపడుతూ ఉంటే వచ్చి దగ్గర కూర్చొని నన్ను చిన్నపిల్లలా ఓదార్చాలి, అది దట్స్ మై ఎక్స్పెక్టేషన్. ఎవరు ఓదార్చాలి? నా కూతురన్నా ఓదార్చాలి నన్ను. ఎవరో ఒకళ్ళ అటెన్షన్ మాత్రం నా మీద ఉండాలి ఖచ్చితంగా. ఓ సో యు ఎక్స్పెక్ట్స్ అదర్స్ అటెన్షన్ టు యు? నాట్ ఎవ్రీవన్, అదే అదర్స్ సర్టెన్ ఆఫ్ కోర్స్. పర్టిక్యులర్లీ ఊళ్ళో వాళ్ళందరూ ఎట్టంటే రోజు మీ ఇంటి ముందు చేరతారు. ఇక ఇది బాగానే ఉంది అట్లా కాదు. నేను అలాంటి చిన్న చిన్న అనమాట. నేను వెన్ ఐ ఫీల్ లిటరలీ లో, అదర్ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ మీ. ఓకే. అండ్ వాళ్ళ డిమాండ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆ టైంలో రాకూడదు. అట్ ద సేమ్ టైం నన్ను అర్థం చేసుకునేలాగా మాట్లాడాలి, నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. ఇటువంటివన్నీ చాలా వెరీ క్వైట్ కామన్ ఆడపిల్ల కోరుకునేది ఎక్స్పెక్టేషన్స్. సగటు ఆడపిల్ల 110%. సో దీనిలో వస్తూ ఉంటాయి, రానివి రావు. సాటిస్ఫాక్షన్ ఎంత తగ్గితే అంతే, ఎంత అయితే అంత ప్రాప్తం. ప్రాప్తం అనుకో అయిపోయింది. సో సాదా సీదా ఆడపిల్ల నేను. అంటే ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ సెలబ్రిటీ. నేను ఇంట్లో బయట ఎప్పుడు ఎక్కడా అలా ఉండటానికి ఇష్టపడను బేసిక్గా. కానీ మీరు చాలా కామన్ గా అన్ని తిరిగేస్తూ ఉంటాము, అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాను, అన్ని చేస్తూ ఉంటాను. కానీ ఫీమేల్ సింగర్స్ తోటి సఖ్యతగా ఉండరని అంటారు. ఫీమేల్ సింగర్స్ ఇప్పుడు ఉషా కౌశల్యతో ఎప్పుడు సఖ్యత మెయింటైన్ చేయదగ్గ అసోసియేషన్ మాకు లేదు. ఓకే, వాళ్ళిద్దరా? ఓకే, ఉషా కౌశల్యతో ఎప్పుడు అంటే రెగ్యులర్ గా కలిసి ప్రోగ్రామ్స్ చేస్తే సఖ్యత పెరుగుతుంది. ఓకే. ఆర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాటలు పాడితే సఖ్యత పెరుగుతుంది. సాధారణ లేదు మీకు అది అలాంటి సందర్భం రాలా? అలాంటి సందర్భమే రాలేదు. ఓకే. ఇప్పుడు ఎదురుపడి కనిపిస్తే బాగున్నావా ఉషా అని అనేంత అమ్మాయి యాక్చువల్గా నా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అమ్మాయి విన్ అయ్యి వచ్చింది. అలా చూసుకుంటే నాకన్నా జూనియర్స్. అవును. సో ఇప్పుడున్న జనరేషన్ సింగర్స్ కి నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను, నేను సీనియర్ సింగర్ అయిపోయాను. సో ఆ గ్యాప్ ఎప్పుడు గ్యాప్ గానే ఉండిపోయింది. అండ్ నా సీనియర్స్ కి నేను ఇప్పుడు జూనియర్ సింగర్నే. కాకపోతే నేను ఐ మోర్ క్లోజ్ విత్ సుశీల గారు, జానకి గారు, చిత్ర గారు, శైలజ గారు. వాళ్ళతో మీరు ఉన్నట్టుగా వీళ్ళు ఎందుకు లేకపోతున్నారు మీతో? ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. అంటే మీ తప్ప వాళ్ళ తప్ప? అసలు తప్పు ఏమీ లేదు, అసలు అలా మింగిలే సందర్భాలే లేవు కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు రోజు ఏదో సందర్భంలో సినిమాకి వెళ్తారో, ఐస్ క్రీమ్ తింటారో కలిసి, లేకపోతే ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంది, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. అంటే కలిసి ఒక చోట పని చేస్తున్నారు, కలిసి ఒక చోట పని చేస్తేనే కదా పెరిగేది. ఇప్పుడు మేమందరం ఒక ప్రోగ్రామ్కి వెళ్తాము, వాళ్ళు నన్ను చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నాకు మేడం అని మాట్లాడతారు. ఇప్పుడు శ్రీకృష్ణ దగ్గర నుంచి గీత మాధురి, శ్రావణ్ భార్గవి, ఎవరైనా సరే. అంటే వాళ్ళకి నేను వాళ్ళ సీనియర్ సింగర్ని, సో నాతో అంత ఫ్రెండ్లీగా ఉండలేరు. నేను
వాళ్ళతో ఎంత ఉందాం అనుకున్నా బట్ అదైతే మెయింటైన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా. ఓకే, ఆ గ్యాప్ కొంత ఆ గ్యాప్గా అలా కంటిన్యూ అయిపోతూ వచ్చింది. కరెక్ట్. కాబట్టి నేను సఖ్యతగా ఉన్నానా లేదా అని వాళ్ళే చెప్పాలి నాతో. బికాజ్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఎనీ జెలస్ ఫ్యాక్టర్. ఓకే. ఇంకా ఉంటే ఏదైనా ఎవరినైనా రికమెండ్ చేశానే తప్పించి నేను ఎప్పుడు నాకు అలాంటి ఇన్సెక్యూరిటీస్ లేవు. బికాజ్ ఐ నో వాట్ ఐ ఎవరి గొంతు మీద కొట్ల కొడితే ఫస్ట్ నా గొంతు ఏమైపోతుందో ఆలోచించుకోవాలి. నేను ఒకళ్ళని అలా చేశాను అంటే నాకు కూడా డెఫినెట్ గా ఏదో ఒకటి వెయిట్ చేస్తోందని అంతే నాకు తెలుసు. సో పాప బీత్ ఉంది. అస్సలు నేను అలాంటి పనులు చేయను. బికాజ్ నేను నా టాలెంట్ నమ్ముకున్నాను. నాకు ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకే వస్తుంది. నేను నా టాలెంట్ మీద నాకు 110% కాన్ఫిడెన్స్ ఉంది. నాకు రావాల్సింది నాకే వస్తుంది. అందుకే అయ్యో నేను తక్కువ పాడానే, అయ్యో నేను తక్కువ ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నానే, అయ్యో నేనేం ప్రోగ్రామ్స్ చేయట్లేదే, నాకు అసలు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఓకే. అండ్ ఐఎమ్ ఫైన్ విత్ వాట్ ఆల్ ఐ హ్యావ్ విత్ మీ. సో యాజ్ ఆన్ టుడే I hope maybe in the future. Also. So I also wish you that you have the same future, peaceful and prosperous. Thank you so much. And that's So why final గా మీరు ఆశించే ఆ జాతీయ స్థాయి అవార్డు కూడా రావాలని I wish, I hope. Thank you very much for coming to the show. Ayyo, thank you so much. Ayipinda? Over.